హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ నేను పచ్చడిలో బెండకాయ పులుసు పెడతానని ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత బెండకాయలు టమాటో అన్నీ కట్ చేసి పక్కన పెట్టేస్తాను. ప్రాసెస్ చాలా తక్కువే. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉండాలంటే వెంటనే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి, సో ఈజీగా మగ్గుతుంది కూడా. ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి టమాటో ఒక చిన్న టమాటో కట్ చేసి పెడతాను, ఎందుకంటే పులుసు వేస్తాం కదా, మరి పులుపు ఎక్కువైపోద్ది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నానండి. ఒక బెండకాయ పోయింది, సో తీసి పడేస్తున్నాను. కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. నేను ఆయిల్ చాలా తక్కువ వాడతానండి. కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటాను, కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు నాకు ఇంకొక చిన్న పని ఉంది. ఇదే అసలైన కూరలో టేస్ట్. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అవుతుంది పక్కన ఉండగా మనం ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ప్రాన్స్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ వదిలే వరకు మనం స్టవ్ మీద ఉంచాలి. ఇలా వాటర్ వదిలిన తర్వాత అవి తీసుకుని కర్రీలో వేసుకుంటే ఎలా ఉందో అలానే ఉంటుందండి ప్రాన్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది, ఆయిల్ పైకి కనిపిస్తుంది. ఇప్పుడు టమాటో వేసుకుని ఈ ఏదైతే వాటర్ వదిలేసిన ప్రాన్స్ ఉన్నాయో ఇవి కూడా వేసేసుకుంటాను దాంట్లో. కలుపుకొని బెండకాయలు కూడా దీంట్లోనే వేసేసుకుంటాం. ఇప్పుడు బెండకాయలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం అంత పసుపు, ఒక 1.5 స్పూన్ కారం, ఉప్పు సరిపడినంత, మీకు ఎంత తింటే మీ ఇంట్లో అంత. 1.5 స్పూన్ కారం వేసుకొని కలిపేసుకో. ఈ పులుసు ఏదైతే ఉందో కొంచెం వేగిన తర్వాత ఈ పులుసు వేసుకుంటాను దాంట్లో. బెండకాయ ఉడికేంత వరకు మూత పెట్టుకుని దింపేటప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇది గరం మసాలా పౌడర్ అండి, వేసుకుని దింపేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్